Hello, office. Hello, officers. Audio video clarity గా ఉంది కదా. అక్బర్ అకాడమీ 99 రూపీస్కి ఆల్ సబ్జెక్ట్స్ మన యాప్లో అందించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా మర్చిపోవద్దు. యూట్యూబ్లో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ఓవరాల్గా హిస్టరీ మాత్రమే అందించడం జరుగుతుంది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ మొత్తం మీకు యాప్లో అందిస్తారు. ఓకేనా? అక్బర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని 99 రూపీస్ పే చేసి ఆల్ సబ్జెక్ట్స్ క్విక్ రివిజన్ పొందండి మిత్రమా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. తెలియని వాళ్ళకు కూడా ఈ మెసేజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఆర్య నాగరికతకు సంబంధించినటువంటి అంశాలు చెప్పుకుందాం. సో బ్రాహ్మణాలు బ్రాహ్మణుల గురించి గమనిస్తే ఇవి మోక్ష సాధనకు కర్మ మార్గాన్ని సూచిస్తున్నాయి. పద్య రూపంలో ఉన్నటువంటి వేదాలను గద్య రూపంలో విశ్లేషిస్తాయి. యజ్ఞయాగాలకు సంబంధించినటువంటి కర్మకాండలను వివరిస్తాయి. ఉదాహరణకు గమనిస్తే ఋగ్వేదం, దీనికి అనుబంధంగా 6 బ్రాహ్మణాలు ఉన్నాయి. ఐతరేయ బ్రాహ్మణం, కౌశదకి బ్రాహ్మణం, అశ్వలాయన బ్రాహ్మణం, గాలవ బ్రాహ్మణం, బహురుచ బ్రాహ్మణం, పైంగి బ్రాహ్మణం. అయితే ప్రస్తుతం ఐతరేయ, కౌశతకి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సామవేదానికి జైమినీయ, చాందోగ్య, తాండ్యమహ అనే బ్రాహ్మణాలు ఉన్నాయి. మరి యజుర్వేదానికి మొత్తం 12 బ్రాహ్మణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి శతపథ బ్రాహ్మణం, తైత్తరీయ బ్రాహ్మణాలన్నిటిలో ప్రాచీనమైనది శతపథ బ్రాహ్మణం అని చెప్పుకోవచ్చు. అథర్వణ వేదం, దీనికి ఒకే ఒక బ్రాహ్మణం ఉంది, అదే గోపద బ్రాహ్మణం. సో గోపద బ్రాహ్మణం బ్రాహ్మణాలలో అతి పెద్దది. బ్రాహ్మణాలన్నింటిలో ప్రాచీనమైనది శతపథ బ్రాహ్మణం. ఓకేనా? బ్రాహ్మణాలలో అతి పెద్దది గోపద బ్రాహ్మణం అని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణంలో శతపథ బ్రాహ్మణం ప్రస్తావిస్తున్నటువంటి అంశాలు ఏమిటంటే మృత్యువు, ఉపనయనం, వ్యవసాయం, వడ్డీ వ్యాపారం, భార్య భర్తలో సగం, తూర్పు పశ్చిమ సముద్రాలు, మహావరద. భూమి దున్నేటప్పుడు పాటించవలసిన నియమాలు ఈ శతపథ బ్రాహ్మణంలో ప్రస్తావిస్తున్నటువంటి అంశాలలో అతి ముఖ్యమైనవి. మరి ఐతరేయ బ్రాహ్మణం తెలుపుతున్నటువంటి అంశాలు ఏమిటి? రాజ్యాధికారం, రాచరిక వ్యవస్థల ప్రస్తావన. రైట్ ఆఫీసర్స్. మరి అంతేకాకుండా ఐతరేయ బ్రాహ్మణంలోనే ఆంధ్రుల ప్రస్తావన కూడా మొదటిసారిగా చర్చించబడింది. తాండ్యమహా బ్రాహ్మణం రాజు నాశనం చేయటకు ప్రజలు చేయు మృత్యస్తోమ యజ్ఞం గురించి పేర్కొంటుంది. అరణ్యకాలు, అడవులలో ఏకాంతంగా చదువుకునేవి. మార్మిక, యాగ, బలితంతు, పౌరహిత్యతత్వంను వివరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇవి కర్మకాండలను, యజ్ఞాలను ఖండిస్తున్నాయి. బలి కర్మకాండల కంటే ధ్యాన పద్ధతులకే ప్రాధాన్యత ఇస్తుంది. నైతిక విలువలు, మానసిక త్యాగానికి ప్రాధాన్యతను ఇచ్చాయి. బ్రాహ్మణుల కర్మ మార్గానికి, ఉపనిషత్తులు చెప్పిన జ్ఞాన మార్గానికి గల అంతరాన్ని ఇవి పోలిస్తున్నాయి. అరణ్యాలలో ఋషులు పఠించేటటువంటి గ్రంథాలను అరణ్యకాలని అని అంటారు.
వీటిని అటవీ గ్రంథాలు అని కూడా పిలుస్తారు. ఋగ్వేదానికి అనుబంధంగా గల కౌశతకి అరణ్యకంలో ప్రాణాగ్నిహోత్రం కలదు. ఇది బ్రాహ్మణులను ఉపనిషత్తులను అనుసంధానిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఉపనిషత్తులు మోక్ష సాధనకు జ్ఞాన మార్గాన్ని బోధిస్తున్నాయి. ఉపనిషత్ అనగా గురువు దగ్గర శిష్యులు కూర్చొని నేర్చుకోవడం. ఉప అంటే దగ్గర, ని అంటే కూర్చోవడం. ఓకే, ఉపనిషత్తులు కర్మకాండలను, జంతు బలులను వ్యతిరేకిస్తున్నాయి. వేదాల యొక్క చివరి భాగం కావడం వలన వేదాంతం అనే పేరు పొందాయి. అంటే వేదాల అంతిమ లక్ష్యం సాధించడం. మొత్తం ఉపనిషత్తుల సంఖ్య 108. ఉపనిషత్తులు ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చాయి. ఉపనిషత్తులు భారత తత్వశాస్త్రాలకు ఆధారం అని చెప్పుకోవచ్చు. మరి ఉపనిషత్తులలో ముఖ్యమైనవి ఋగ్వేదం సంబంధించి ఐతరేయ, కౌశతకి. యజుర్వేదానికి సంబంధించి తైత్తరీయ, కఠోప, శ్వేతాశ్వేతరో, ఈశావాస్య, బృహదారణ్యక. సామవేదం చాందోగ్య, కేనాన లేదా కేనోన. అథర్వణ వేదం మండకో, ప్రశ్నోప, మాండుకో. ఓకేనా. సో కొన్ని ఉపనిషత్తులు పేర్కొన్నటువంటి అంశాలు ఏమిటి? మాండుకోపనిషత్తు భారత ప్రభుత్వ అధికారిక చిహ్నంపై గల సత్యమేవ జయతే అనే సూక్తి దీనిలో నుండి వచ్చింది. సో భౌతిక ప్రపంచ జ్ఞానం, పరబ్రహ్మ జ్ఞానానికి మధ్యగా తేడం మొదటిసారి వివరించింది. ఇది మాండుకోపనిషత్తు, ముండకోపనిషత్తు. బృహదారణ్యకోపనిషత్తు ఏమి చెబుతుంది? ఉపనిషత్తులలో ప్రాచీనమైనది మరియు ముఖ్యమైనది. తమసోమా జ్యోతిర్గమయ అనే ప్రసిద్ధ శ్లోకం ఇందులోనిదే. అంటే ట్రాన్స్మోషన్ ఆఫ్ సోల్. చాతుర్వర్ణం గురించి, కర్మల గురించి, గార్గి మైత్రేయుల మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి ప్రస్తావించడం జరిగింది. చాందోగ్య ఉపనిషత్తు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్ర గురించి తెలుపుతుంది. తత్వమసి, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అనే శ్లోకాలు కలవు. జబలోపనిషత్ చతురాశ్రయ ధర్మాల గురించి వివరించింది. కఠోపనిషత్తు మృత్యువు, నాచికేతుడు, తుముడు మధ్య గల సంభాషణలు ఉన్నాయి. పునర్జన్మ గురించి వర్ణించబడింది. ప్రశ్నోపనిషత్తు ప్రజాపతిచే విశ్వజననం గురించి గలదు. ప్రాణానికి ప్రణవానికి మధ్య గల సంబంధం ప్రశ్నలు గలవు. కౌశతకి ఉపనిషత్తు హిమాలయాల గురించి ప్రశ్నలు ప్రస్తావన ఉంది. అమృత బిందు ఉపనిషత్తు ఉపనిషత్తుల జ్ఞాన మార్గాన్ని తెలుపుతున్నాయి. ఈశావాస్య ఉపనిషత్తు విశ్వ ఆవిర్భావం గురించి తెలుపుతుంది. శ్వేతాశ్వేతరోపనిషత్తు ప్రపంచ మాయ, శివుడికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. వైత్రయాన ఉపనిషత్తు మొదటిసారి త్రిమూర్తి భావన గురించి ప్రస్తావించడం జరిగింది. మరి భారతదేశం యొక్క ఆలోచన సరళిని, తత్వశాస్త్రాన్ని ఈ ఉపనిషత్తులు ప్రభావితం చేశాయని చెప్పుకోవచ్చు. ప్రపంచాన్ని జయించడం, భగవంతుని తెలుసుకోవడం, ముక్తి పొందడం జీవిత లక్ష్యాలుగా ఇవి ప్రకటిస్తున్నాయి. మరి ఉపనిషత్తు రాసినటువంటి స్త్రీలలో ఉన్నవారు గార్గి మరియు మైత్రేయి. ఐతరేయ ఉపనిషత్తును రాసింది మహీదాసు. షాజహాన్ కుమారుడు దారాషుకో 1657లో ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదించారు. ప్రపంచంలో ఉపనిషత్తులను మించిన గ్రంథ పఠనం లేదు అని జర్మన్ పండితుడైనటువంటి స్కోపెన్ హేయర్ ప్రస్తావించారు. ఓకే, సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది శృతి సాహిత్యం. సో ఆ తర్వాత చెప్పుకోవాల్సింది స్మృతి సాహిత్యం. ఓకే, సో దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం ఆఫీసర్స్. లేదు చెప్పేసుకుందాము. స్మృతి సాహిత్యం. ఓకే, సో వీడియో
లైక్ చేయండి, షేర్ చేయండి. 99 రూపీస్కి ఆల్ సబ్జెక్ట్స్ మీకు అందించడం జరుగుతుంది. మీకు యూట్యూబ్లో మోస్ట్లీ ఏమంటారు హిస్టరీ మాత్రమే అందించడం జరుగుతుంది. సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మీరు పొందాలి అంటే అక్బర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 99 రూపీస్ పే చేసి ఆల్ సబ్జెక్ట్స్ వినండి. సో స్మృతి సాహిత్యంలో ఏమేమి ఉంటాయంటే వేదాంగాలు, ఉపవేదాలు, షడ్దర్శనాలు, సూత్ర సాహిత్యం, స్మృతి సాహిత్యం ఉంటాయి. మరి వేదాంగాల గురించి గమనిస్తే ఇవి వేదాలను అధ్యయనం చేయడానికి మరియు అర్థం చేసుకోవడానికి సహకరిస్తాయి. మరి ఈ వేదాంగాలు ఎన్ని ఉన్నాయంటే 6. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిష్య, కల్ప, నిరుక్త. మరి శిక్ష యొక్క ప్రత్యేకత ఏమిటంటే సరైన ఉచ్చారణ. మరి దీనిని ప్రారంభించింది పాణిని. మరి రెండవ వేదాంగం అయినటువంటి వ్యాకరణం యొక్క ప్రత్యేకత భాషాధ్యయనం. ఇది కూడా ప్రారంభించింది పాణిని. మరి ఛందస్సు యొక్క ప్రత్యేకత శబ్దం. దీనిని ప్రారంభించింది పింగళుడు. ఇతను ఛందోవిచ్చిత గ్రంథ రచన చేశాడు. తర్వాత 4వ వేదాంగం ఏమిటంటే జ్యోతిష్య, నక్షత్ర రాశుల స్థితిగతుల గురించి చెప్పడం జరుగుతుంది. లగధుడు మరియు గార్గుడు ప్రారంభించారు. కల్ప సామాజిక బాధ్యతలు, గృహస్థ విధుల గురించి ప్రస్తావిస్తుంది. ప్రారంభించింది సాంఖ్యాయనం. నిరుక్త కష్టమైన పదాల అర్థం గురించి ప్రత్యేకత కలిగి ఉంది. ప్రారంభించింది యాస్కుడు అనేది చెప్పుకోవచ్చు. మరొక అంశం గమనిస్తే శిక్ష అనేది ధ్వని శాస్త్రం. వేదాలను ఉచ్చరించటను తెలియజేస్తుంది. అల్ప యజ్ఞ యాగాదులు, గృహస్థ విధులు, సామాజిక బాధ్యతల గురించి వివరిస్తోంది. వ్యాకరణ దోషరహిత వాక్యాలు, పదాలు రాయడానికి గల నియమాలను తెలుపుతుంది. నిరుక్త అంటే శబ్ద వ్యుత్పత్తి శాస్త్రం, అంటే వేద మంత్రాల్లోని పదముల వ్యుత్పత్తి గురించి తెలుపుతుంది. యాస్కుడు ప్రకారం పదములన్నీ ధాతువుల నుండి ఉద్భవించాయి. ఛందస్సు వేద మంత్రాలకు సంబంధించిన ఛందో నియమాల గురించి తెలుపుతుంది. జ్యోతిష్యం నక్షత్ర రాశుల ఆధారంగా యజ్ఞ యాగాల నిర్వహణకు సరైన కాల నియమాల గురించి తెలుపుతుంది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఉపవేదాలు. ఇవి 4. ఇవి వేదాలపై వ్యాఖ్యలు చేస్తాయి. గాంధర్వ వేదం సంగీతం గురించి తెలుపుతుంది. ఇది సామవేదంపై వ్యాఖ్యానం చేస్తుంది. ధనుర్వేదం ఇది యుద్ధ కళల గురించి తెలుపుతుంది. ఋగ్వేదంపై వ్యాఖ్యానం. శిల్పవేదం ఇది కళల గురించి. యజుర్వేదంపై వ్యాఖ్యానం. ఆయుర్వేదం ఇది వైద్యం గురించి ప్రస్తావిస్తుంది. అథర్వణ వేదం గురించి వ్యాఖ్యానం చేస్తుంది. షడ్ దర్శనాలు ఓకేనా, ఇవి 6. మరి ఆ దర్శనాలు ఏమిటి? సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంతం, న్యాయ, వైశేషిక. మరి సాంఖ్య అనేటటువంటి దర్శనాన్ని స్థాపించింది కపిల, అభివృద్ధి పరిచింది ఈశ్వర. యోగ అనే దర్శనాన్ని స్థాపించింది పతాంజలి, అభివృద్ధి పరిచింది వ్యాసుడు. మీమాంస అనే దర్శనాన్ని స్థాపించింది జైమిని, అభివృద్ధి పరిచింది సంభాకని. వేదాంతం అనే దర్శనాన్ని స్థాపించింది బాదరాయణుడు లేదా వ్యాసుడు, అభివృద్ధి పరిచింది శంకరాచార్యుడు. న్యాయ అనేటటువంటి దర్శనాన్ని స్థాపించింది అక్షపద గౌతమి, అభివృద్ధి పరిచింది వాత్సాయన. వైశేషిక అనేటటువంటి దర్శనాన్ని స్థాపించింది ఉలూగ కనాద, అభివృద్ధి పరిచింది ప్రశిష్ఠద. సాంఖ్య అంటే దర్శనములుగా తాత్విక చింతన సిద్ధాంతములు అని చెప్పుకోవచ్చు. మరి అందులో సాంఖ్య గురించి గమనిస్తే దీనిని కపిల ముని రూపొందించాడు. ఓకే,
ఇది సంఖ్య అనే పదం నుండి ఏర్పడింది, అంటే అంకె. భారతీయ తత్వాలలో పురాతనమైనది. దీని ప్రస్తావన భగవద్గీత ఉపనిషత్తులలో గలదు. ఇది రెండు సత్యాలను నమ్ముతుంది: ప్రకృతి మరియు పురుష. ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నాయని చెప్తుంది. అది సత్యగుణం, రజోగుణం, తమోగుణం. ఇది దేవుడిని నమ్మదు. ఆత్మను, పదార్థంను నమ్ముతుంది, అంటే జీవులను, భూతాలను నమ్ముతుంది. యోగ పతంజలి రాసినటువంటి యోగ సూత్రాలు దీనికి మూలం. ఇది భగవంతుని నమ్ముతుంది. మనసుకు సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా ముక్తిని పొందుట ఇందులో ప్రధాన అంశం. మరి యోగంలో 8 దశలు ఉన్నాయి: యమ, ఆత్మ నిగ్రహం; నియమ, సూత్రాల ఆచరణ; ఆసన, కూర్చునే భంగిమ; ప్రాణామయ, ఉచ్ఛ్వాస నిశ్వాసలపై నియంత్రణ; ప్రత్యాహార, ఓర్పు; ధారణ, మెదడు శక్తిని పెంచుట; ధ్యానం, ధ్యానం చేయుట; సమాధి, సంపూర్ణ ధ్యానం చేయుట. వైశేషిక దీనిని బుద్ధుని సమకాలికుడైన కణాదుడు ప్రతిపాదించాడు. ఇది వ్యక్తిగత స్వభావ సిద్ధాంతం కలది. ప్రతి పదార్థానికి సొంత స్వభావం ఉంటుందని తెలియజేస్తుంది. ఇది భౌతిక సిద్ధాంతానికి ప్రాధాన్యత ఇస్తుంది. పూర్వమీమాంస వేదాల సారాంశాన్ని తెలియజేస్తుంది. పరిశీలనకు ప్రాధాన్యతను ఇస్తుంది. జైమిని రాసిన సూత్రాలు ఈ తత్వానికి ఆధారం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఉత్తర మీమాంస. దీనికి బాదరాయణుడు రాసిన బ్రహ్మసూత్రాలు ఆధారం. ఈ తత్వానికే వేదాంతం అనే పేరు. ఆధునిక హిందూ మతానికి ఇదే ఆధారం అని కూడా చెప్పుకోవచ్చు. అద్వైతాన్ని శంకరాచార్యుడు దీని ఆధారంగా ప్రతిపాదించాడు. ప్రపంచమంతా మాయ, బ్రహ్మమొక్కటే అంతిమం అని ఉత్తర మీమాంస ప్రకటిస్తుంది. న్యాయ విశ్లేషణ ఇది తర్క సిద్ధాంతం. బ్రహ్మానంద సాధనకు పరిశుద్ధ ఆలోచన, తార్కిక యోచన అవసరం. దీన్ని అక్షపథ గౌతమి యొక్క న్యాయ సూత్రం దీనికి ఆధారం. మరి అతి ప్రాచీన శబ్ద గ్రంథం సాంఖ్య, అతి ప్రాచీన వ్యాకరణ గ్రంథం అష్టాధ్యాయిని పాణిని, అతి ప్రాచీన నిఘంటువు నిఘంటు యాస్కుడు రచించాడు. తొలి జ్యోతిష్య గ్రంథం వేదాంత జ్యోతిష్య లఘుద ముని. సుప్రసిద్ధ ఛందస్సు ఛందసూత్ర పింగళి అని చెప్పుకోవచ్చు. సో సంస్కృతం ఇతర భాషలకు సంస్కృతం మరియు సంస్కృతంతో ఇతర భాషలతో గల సంబంధం ఉందా లేదా అనేటటువంటి అంశం ఇక్కడ చూద్దాం. ఫిలిప్పో షాసెట్టి ఇటలీ భాషా నిపుణుడు సంస్కృత భాషకు గ్రీకు, లాటిన్, జర్మన్, పర్షియన్ భాషలతో సంబంధం నిరూపించాడు. భాష మరి ఇక్కడ సంస్కృతంలో తండ్రిని ఏమంటారంటే పితృ అంటారు, తల్లిని మాతృ అంటారు. పర్షియన్లో పితర్ అంటారు, తల్లిని మదర్ అంటారు. గ్రీకు భాషలో ఫాదర్ని అంటే తండ్రిని పాతర్ అంటారు, తల్లిని మెథర్ అంటారు. ఇంగ్లీష్ భాషలో ఫాదర్ అంటారు, తల్లిని మదర్ అంటారు. లాటిన్లో ప్రాతర్ అంటారు, మదర్ అంటారు. జర్మనీలో వాతర్ అంటారు, మత్తర్ అంటారు. తండ్రి మరియు తల్లిదండ్రులు, తల్లిని. సో ఇదండి, నెక్స్ట్ క్లాస్లో మరింత సమాచారం తెలుసుకుందాం. ఓకే, సూత్రాలు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఆఫీసర్స్.